నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సాధారణంగా అధికార పక్షానికి కొంత సమయం ఇవ్వాలి. కనీసం 2 సంవత్సరాలైనా వారికి విడిచిపెట్టాలి. అప్పుడే వారి పాలనా వైఫల్యాలు బయటపడతాయి. వాటిని ఎండకట్టడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ జగన్ మాత్రం కూటమి ప్రభుత్వానికి అవకాశమే ఇవ్వడం లేదు. 6 నెలల వ్యవధిచ్చారు, సరిగ్గా పాలించడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. జనవరి 3వ వారంలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. వారానికి జిల్లాలో 2 రోజుల పాటు బస చేయాలని చూస్తున్నారు. 26 జిల్లాలను చుట్టేయాలని భావిస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతోంది. ప్రభుత్వం కొలువు తీరడంతో పాటు పాలన గాడిలో పడ్డానికే ఈ సమయం పడుతుంది. ప్రజలు కూడా కూటమి పాలన కోసం ఎదురు చూస్తున్నారు. తొలి 6 నెలలను ఎవ్వరూ పరిగణలోనికి తీసుకోవడం లేదు. కానీ జగన్ మాత్రం ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు. అయితే ప్రజల నుంచి రివర్స్ అవుతుందేమోనన్న ఆందోళనలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు చేయడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఎక్కడా అని నిలదీస్తున్నారు. ఇక అదే విషయాన్ని ప్రజల మధ్యకు వచ్చి ప్రశ్నిస్తారని చెబుతున్నారు. కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. వైసీపీ హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్. కానీ ప్రజలు మాత్రం ఆయన సంక్షేమానికి ఓటు వేయలేదు. అభివృద్ధి లేకపోవడాన్ని మాత్రమే గుర్తించారు. అందుకే వ్యతిరేకంగా ఓటు వేశారు. అటువంటిది 6 నెలలైనా కాలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదంటే ఎలా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇక ప్రజల సర్దుబాటు ధోరణిలో ఉన్న నేపథ్యంలో విపక్ష నేతగా జగన్ జనం మధ్యకు వచ్చి ఎలా నిలదీస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రాధాన్యత క్రమంలో కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. అదే సమయంలో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ పేరుతో 4500 కోట్లతో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ఇంకోవైపు రహదారుల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రహదారులు దెబ్బతిన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అవే రహదారులు పైకి వచ్చి జగన్ ప్రశ్నిస్తే ప్రజలు కూడా తిరగబడతారని, నిలదీస్తారని వైసీపీ శ్రేణులు భయపడుతున్నారు. కేవలం రాజకీయ హడావిడి తప్ప జగన్ పర్యటన క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చి అప్పుడు జనం బాట పడితే బాగుంటుందని సూచిస్తున్నారు. కానీ జగన్ ఎవరి మాట నమ్మే రకం కాదు. వైసీపీ శ్రేణుల్లో అదే భయం వినిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.